నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ట్రంప్పై పెరుగుతున్న వ్యతిరేకత, రోడ్లపైకి లక్షలాది నిరసనకారులు, కాల్పుల్లో పలువురు మృతి. జాక్పాక్ కొట్టిన భారత్, అండమాన్ సముద్రంలో భారీగా ఆయిల్ నిల్వలు. పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు, అణుశక్తి, ఎమ్మెల్సీ నాగబాబు వెల్లడి. విమర్శలకు కేంద్ర బిందువు నుండి వేటాడే శక్తిలా, లోకేష్ ట్రాన్స్ఫర్మేషన్ వైసీపీ నేతలకు విస్మయం కలిగిస్తోంది. కుప్పంలో మహిళపై దాడి, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. ఊజీ ఈగ దెబ్బ, టమోటాను పడేస్తున్న రైతులు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను అప్పు తీర్చలేదని లాక్కెళ్లి చెట్టు కట్టేసి దాడి చేశారు. నారాయణపురం గ్రామంలో శిరీష, తిమ్మరాయప్ప అనే దంపతులు నివసిస్తున్నారు. తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 3 సంవత్సరాల క్రితం 80,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చలేక భార్య శిరీషను, బిడ్డలను గ్రామాన్ని వదిలి భర్త తిమ్మరాయప్ప ఎక్కడికో వెళ్లిపోయాడు. కూలీ పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ శిరీష అప్పులు తీరుస్తోంది. సకాలంలో అప్పు చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా ఆమెను అసభ్యకరమైన పదజాలంతో మునికన్నప్ప దూషించాడు. తన అప్పు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో బలవంతంగా వేప చెట్టుకు కట్టేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు 4గురిపై కేసు నమోదు చేశారు. మునికన్నప్ప, అతని భార్య వెంకటమ్మ, కొడుకు రాజా, కోడలు జగదీశ్వరిపై కేసు నమోదు చేశామని కుప్పం అర్బన్ సిఐ శంకరయ్య వెల్లడించారు. నేను మా పిల్లలు తీసుకొచ్చేదానికి నారాయణపురానికి వచ్చినాను. బైక్లో తెలిసిన ఆయన్ని తోడుకొని వస్తే అప్పు తీసుకున్నందువల్ల టీసీని చింపేదానికి ప్రయత్నించినారు. నేను చేయలేసి పీక్కున్నాను. అయినా కూడా బట్టలనంతా గుంజి బయట వస్తేనే నన్ను కొట్టి లాక్కెళ్ళి చెట్టుకు కట్టేసి మార్చేసినారు. ముందు మా ఆయన్నే చేసినారు. నైటే తోడుకొని వెళ్ళి మా ఆయన దిగులు పడి వెళ్ళిపోయినాడు. నాకు ఆ పెళ్ళాం వద్దు, బిడ్డలు వద్దని. వాళ్ళ తమ్ముడికి 16 లక్షలు ముందుకు నిలిచి ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు పడి మా ఆయన కొద్దిగా చేసినాడు. వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లా ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం. వినలేదు. చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తా ఉంటే రోడ్డుకి ఇచ్చేసి మారి చేసిండారు. ఇస్తాము, మాకు ఏదైనా లోన్ వస్తే ఇస్తామని చెప్పినాము. ఈ మారి చేసిండారు. చీరని అంతా ఇప్పి కొట్టి తాడు తీసుకొచ్చి కట్టేసి మూతిని అంతా గిల్లి గొంతు పిసికి చంపేస్తామని బెదిరించినారు. చెప్పితే కూడా వినలేదు. దారులు పోయి వచ్చేవాళ్ళు ఈ మారి కట్టేయడం లేడీస్ని తప్పు అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా వినలేదు. ఏమన్నా ఉంటే నువ్వు కట్టేసి తీసుకెళ్ళు అని చాలా దారుణంగా కొట్టినారు సార్. లోపల ఈ మారి చేస్తూ ఉన్నారు. ఆ ఊర్లో పోయేదానికి వచ్చేదానికి లేదు. తెగ ఇచ్చి నేను పోయినాను నారాయణపురానికి. ఈ మారి చేసినారు. నేను వస్తే ఇట్లా చేస్తారని ముందునే చెప్తే అయినా వినలేదు. తల్లిగా వచ్చి సంతకం పెట్టి టీసీ తీసుకొని పోవాల, పిల్లల భవిష్యత్తు ఇది అని చెప్పినారు. నేను నిన్న 1 గంట 10 నిమిషాలకు వెళ్ళినాను. ఆ 1 గంట 10 నిమిషాలకు ఆ మారి జరిగింది. నేను పోయేటప్పుడే ఇంటి దగ్గర రోడ్డు పక్కన కాసు కూర్చున్నారు. టీసీ తీసుకొని బయట వచ్చేటప్పటికి ఈ మారి చేసినారు. మునికేనప్ప, రాజా, వెంకటమ్మ, జగదీశ్వరి. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. రైతులు పండించిన మామిడికి గిట్టుబాటు ధర లభించడం లేదు. గిట్టుబాటు ధర ఇవ్వకపోయినా పక్వానికి వచ్చిన మామిడికాయలను తీసుకోవడానికి మామిడి గుజ్జు పరిశ్రమలు ముందుకు రావడం లేదు. దీంతో జిల్లాలోని రైతులు చేసేది లేక ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. వెంటనే తమ పండించిన మామిడికాయలను తీసుకోవాలని మామిడి గుజ్జు ఫ్యాక్టరీల వద్ద నిరసన తెలియజేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మామిడి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సోమవారం గుడిపాల మండలం ఆర్ఆర్ఎం ఫ్యాక్టరీ వద్ద రైతులు భారీ ఎత్తున ధర్నా చేశారు. వెంటనే తాము పండించిన మామిడిని తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే పార్టీ యాజమాన్యం ఈ నెల 30 వరకు మామిడి రైతులకు పర్మిట్లు జారీ చేశామని, కొత్తగా పర్మిట్లు ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పింది. దీంతో ఫ్యాక్టరీ జారీ చేసిన పర్మిట్ల వివరాలను నోటీస్ బోర్డులో ప్రకటించాలని మామిడి రైతులు ధర్నా చేశారు. అలాగే బంగారుపాల్య మండలం నలగాంపల్లి వద్దనున్న సన్బోల్ట్ ఫ్యాక్టరీ వద్ద కూడా సోమవారం రైతులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు.
తాము పండించిన మామిడికాయలను వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు పారదర్శకంగా పర్మిట్లు మంజూరు చేయాలని కోరారు. గంగాధర్ నెల్లూరు మండలం జైన్ ఫ్యాక్టరీ వద్ద కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతుల ట్రాక్టర్లు కిలోమీటర్ల పొడవునా బారులు తీరాయి. ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లిన ట్రాక్టర్ అన్లోడ్ చేసి తిరిగి రావడానికి 2-3 రోజులు పడుతోంది. దీంతో 2 రోజుల పాటు తమ ఫ్యాక్టరీకి మామిడికాయలు తీసుకుని రావద్దని ఫ్యాక్టరీ యాజమాన్య నోటీస్ బోర్డులో రైతులను కోరింది. ఇప్పటికే సామర్థ్యానికి మించి మామిడి ఫ్యాక్టరీకి చేరుతుందని, మొత్తం కాయలు తీసుకునే వరకు కొత్తగా తీసుకురావద్దని స్పష్టం చేసింది. ఇలా తోతాపురి రకం అమ్ముడుపోక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదుకోవాలంటూ రైతులు రోడ్డెక్కి పలుచోట్ల ఆందోళన చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 56,000 హెక్టార్లలో మామిడి సాగవుతోంది. ఇందులో తోతాపురి 39,895 హెక్టార్లు, నీలం 5,818, అల్ఫోన్సో 3,127, టెనీషా 3,895, మల్లిక 1,740 హెక్టార్లు, ఇతర రకాలు 1,526 హెక్టార్లలో సాగవుతోంది. పండిన మామిడిని ప్రాసెస్ చేయడానికి జిల్లాలో 34 గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. మామిడి గుజ్జు పరిశ్రమలకు రైతులు మామిడికాయలు సరఫరా చేయడం పెద్ద సమస్యగా మారింది. మామిడి గుజ్జు ఫ్యాక్టరీలు ముందుగా రైతులకు టోకెన్లను మంజూరు చేస్తున్నాయి. రోజుకు 60 నుంచి 90 వరకు టోకెన్లను జారీ చేసి వారి వద్ద మాత్రమే మామిడిని తీసుకుంటున్నాయి. అయితే ఇందులో మామిడి గుజ్జు ఫ్యాక్టరీలు బంధుమిత్రులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సామాన్య రైతులను పట్టించుకోవడం లేదు. ఏదో మొక్కుబడిగా సామాన్య రైతులకు అరకొరగా టోకెన్లను జారీ చేస్తున్నారు. దీంతో రైతులు మామిడి గుజ్జు ఫ్యాక్టరీల వద్ద టోకెన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. రైతులు అధిక సంఖ్యలో గుమికూడి ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటికే మామిడి కోతలు పూర్తి చేసిన రైతులు పంట అమ్ముకునేందుకు చిత్తూరు, పలమనేరు, దామల చెరువు, బంగారుపాళ్యం ఇతరత్రా మార్కెట్లకు తరలిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా తోతాపురి రకం సాగవుతోంది. ఈ కాయలు 90% దాకా పక్వానికి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 39,895 హెక్టార్లకు గాను 4,99,274 మెట్రిక్ టన్నుల దాకా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. టేబుల్ రకాలను మాత్రం రైతులు కోసివేసి మార్కెట్ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. తోతాపురి పంటను ఫ్యాక్టరీలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడం లేదు. జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు దీనిపై ఆందోళనలు చేస్తూ రోడ్డెక్కుతున్నారు. అధికారులు పోరు పడలేక కొన్ని ఫ్యాక్టరీలు కాయలు కొనుగోలు చేస్తామంటూ టోకెన్ల సిస్టమ్ను తీసుకొచ్చాయి. ఫ్యాక్టరీలు జారీ చేసే టోకెన్ల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. అయితే ఫ్యాక్టరీలు మాత్రం అరకొర టోకెన్లు మాత్రమే జారీ చేసి చేతులు దులుపుకుంటున్నాయి. మిత్రులకు, బంధువులకు జారీ చేస్తున్నాయి. మరోవైపు తమిళనాడులోని కృష్ణగిరి, ఇతరత్రా ప్రాంతాల నుంచి వచ్చే కాయలకు జిల్లాలోని ఫ్యాక్టరీలు తక్కువ రేటుకు కొంటున్నారు. తోతాపురి కిలో ₹4, ₹5 కొనుగోలు చేస్తున్నారు. పక్క రాష్ట్రాల వ్యాపారులు ₹5కే ఫ్యాక్టరీకి డెలివరీ ఇస్తున్నారని జిల్లాలోని ఫ్యాక్టరీ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించినట్లు ఫ్యాక్టరీలు ₹8 ఇవ్వడం లేదు. ఫ్యాక్టరీ యాజమాన్యాలు ₹5 నుంచి ₹6 మాత్రమే ఇస్తున్నాయి. గతంలో ఫ్యాక్టరీలు 1 వారం లోపల పంపిన కాయలకు డబ్బులు చెల్లించేవారు. ఇప్పుడు 3 నెలలకు పైనే చెల్లిస్తాం, ఇష్టం ఉంటే తోలండి, లేదంటే లేదని రైతులకు తెగేసి చెప్తున్నారు. పల్పు ఫ్యాక్టరీలు ఇలా ఉంటే ఇక ర్యాంపులు, మండి యాజమాన్యాలు నిలువు దోపిడీ చెప్పనవసరం లేదు. కేజీ తోతాపురికి ₹4 ఇస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి తెగుళ్లు, పురుగులు ఉధృతి కారణంగా 5-6 సార్లు పురుగు మందులు పిచికారీ చేయవలసిన పరిస్థితి. గతంతో పోలిస్తే పురుగు మందుల ధరలు 200% పెరిగాయి. కూలీలకు రోజుకు ₹400 భోజనంతో పాటు ఇవ్వాలి. ట్రాక్టర్తో దుక్కలు దున్నడానికి గంటకు ₹800, పురుగు మందులు పిచికారీ చేయుటకు 500 లీటర్లకు డ్రమ్ముకు ₹350, బొమ్మల కత్తిరింపు, ఎరువులు, కోత కూలీలు తడిసి మోపెడవుతున్నాయి. సరాసరి ఎకరా మామిడి పంట సాగుకు ₹45,000 అవుతుంది. ఇప్పుడు శరాఘాతంలో మచ్చ తెగలు రైతును నట్టేట ముంచుతున్నాయి. పల్పు ఫ్యాక్టరీ యాజమాన్యం చిన్న మచ్చ ఉన్నా తీసి పడేస్తున్నారు. గతంలో తోతాపురి రకం కోత సమయంలో పండు మాగిన కాయలు తక్కువ ధరకు కొని పల్ప్ ఆడించేవారు. ఇప్పుడు చిన్న మచ్చ ఉన్న కాయలు గ్రేడింగ్లో పారవేస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఈ సంవత్సరం ఆర్డర్లు ఉన్నా కొనడానికి ఎందుకు మేనమేషాలు లెక్కిస్తున్నారు. మొత్తంగా మామిడి కొనుగోలు విషయంలో రైతుల గోడును ఉద్యానవన శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో విధి లేక రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. మేనేజర్ని అడిగితే మేము ఈ పక్క చుట్టుపక్కల మధ్య పంచాయతీకి మేము ఫ్యాక్టరీ పెట్టాము, మీకంతా మీకు ఇష్టం ఉండండి, లేదా తోలుకొని పోండి, మీరు ఆడ తీసుకోండి, అటువంటి సందర్భం మాట్లాడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ఆవేదన చెంది అసలు తినేదానికి తిండి కూడా లేకుండా పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఫుల్ అయిపోయింది, మీరు తీసుకెళ్ళని అంటున్నారు. 3 రోజుల తర్వాత ఇప్పుడు మామిడికాయలు మాగిపోయి జ్యూసు కిందనే కారుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. మాకు గవర్నమెంట్ సహాయం చేసి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటున్నాము.
ప్రస్తుతం ఉన్న రేట్లు అయితే ఇప్పుడు 8 రూపాయలు ఫ్యాక్టరీ ఇస్తానంటా ఉంది, 4 రూపాయలు గవర్నమెంట్ ఇస్తానంటుంది. అయినా కూడా గిట్టుబాటు కాని ధర ఇది. అయినా దానికి కూడా వచ్చి తల ఉంచి మేము ఫ్యాక్టరీ తీసుకొస్తే దీన్ని కూడా దింపుకునే పరిస్థితుల్లో లేదు. కాబట్టి రైతులకి ఆదుకోవాలని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రస్తుతం ఇప్పుడు 4 రోజులుగా వస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తిండి లేక ఉండేదానికి చోటు లేక దోమలు కుడుతుంటే కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా మాకు టోకన్లు కావాలని వెయిట్ చేస్తూ ఉన్నారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా మార్చేందుకు విమానయాన శాఖకు ప్రతిపాదన పంపించేలా టీటీడీ పాలక మండలిలో నిర్ణయం తీసుకుంటున్నట్లు చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమల స్థానిక అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ శ్రీవారి మెట్టు ఇతర ప్రాంతాలలో ప్రైవేటు వాహనదారుల దోపిడీ అరికట్టేలా 100 ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు తెలిపారు. ఈ 100 ఎలక్ట్రికల్ బస్సులను కేంద్ర మంత్రి కుమారస్వామి టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం కోరిక మేరకు టీటీడీ ఆధ్వర్యంలో ఆలయాన్ని నిర్మిస్తామని అన్నారు. సిఎస్ఐఆర్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ తిరుపతిలో పెద్ద ల్యాబ్ పెట్టబోతున్నారు. వాళ్ళు ఏదో కొంత ల్యాండ్ అడిగారు టీటీడీ రిలీజ్కి. అది ల్యాండ్ కూడా మనం శాంక్షన్ చేయాలా. వాళ్ళు అడిగేది 1 ఎకరా ల్యాండ్. కాబట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లేటెస్ట్గా వాళ్ళు ల్యాబ్ పెడతామని ముందుకు వచ్చారు. అది కూడా ఇవాళ బోర్డులో నిర్ణయించి తీసుకున్నాం. అది ఇక్కడ పెడితే మొత్తం ఏదైతే ఉందో నెయ్యి కానీ లేదా పప్పులు కానీ ఏదైనా సరే వాటర్ కానీ అవన్నీ కూడా ఆ ల్యాబ్లో వాళ్ళు మనకు ఫ్రీగా చేసి ఇస్తారు. క్వాలిటీ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నది. ఇక్కడ కూడా మనకు ఒక బ్రాంచ్, ఇక్కడ ఒకటి బ్రాంచ్ పెడతా ఉన్నారు, అమరావతిలో ఒకటి పెడతా ఉన్నారు, విశాఖపట్నంలో ఒకటి పెడతా ఉన్నారు. కాబట్టి మనం తిరుపతిలో పెట్టడానికి మనం బోర్డు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా అది డిసైడ్ చేయలేదు. మనం ల్యాండ్ ఇవ్వాలని అనుకున్నాం కానీ ఇక్కడ అలిపిరి దగ్గర ఎక్కడో చోట ఇవ్వాలి. ఇప్పుడు మనం అది ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు. సో అదేవిధంగా ఇక ముఖ్యంగా ఈ ఎస్వి కాలేజ్ ఏదైతే ఉందో మన టీటీడీ కాలేజెస్ దాదాపు సుమారు 200 మంది లెక్చరర్స్ ఉన్నారు. జూనియర్ కాలేజ్ కానీ లేదా డిగ్రీ కాలేజ్ కానీ వాటిల్లో వాళ్ళందరూ ఇప్పటిదాకా 22 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. నారా లోకేష్ ఏపీ రాజకీయ రణక్షేత్రంలో విశ్వరూపం చాటుతున్న యువశక్తి. ఒకప్పుడు రాజకీయం తెలియదంటూ వైసీపీ నుంచి విమర్శలు, అవహేళనలు ఎదుర్కొన్న లోకేష్ ఇప్పుడు ఏం రాజకీయం చేస్తున్నారా అని ప్రత్యర్థులనే ఆశ్చర్యపరుస్తున్నాడు. నియంతృత్వ నిర్బంధాలను ధీటుగా తట్టుకొని తండ్రి చంద్రబాబు విజన్ను అనుసరిస్తూనే తనకంటూ సొంత రాజకీయ ముద్ర పరుచుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపుతూ మంత్రిగా సుపరిపాలన అందిస్తూ లోకేష్ ఒక వ్యక్తి కాదు, అణచివేయలేని శక్తి అనిపించుకున్నారు. రెడ్ బుక్ క్రియేటర్గా అక్రమార్కులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అసాంఘిక శక్తులు చెలరేగాయి. చట్టాలను గాలి కొదిలి సామాన్యులను హింసించారు. కోడెల శివప్రసాదరావు లాంటి నేతలు ఆత్మహత్యలు, హత్యలు, వేలాది కేసులతో టీడీపీ కార్యకర్తలు తీవ్ర నిర్బంధం ఎదుర్కొన్నారు. గ్రామాల్లో టీడీపీ కుటుంబాలు తమ ఇళ్లలో ఉండాలంటేనే భయపడే పరిస్థితి. ఇక బయట తిరిగే స్వేచ్ఛ ఎక్కడిదే. ఇక ఎన్నికల సమయంలో వైసీపీ నేతల మితిమీరిన హింసను కల్లారా చూసిన ప్రజలు కూటమి అధికారంలోకి వస్తే మారణ హోమం తప్పదని భయపడ్డారు. కానీ లోకేష్, చంద్రబాబులు కార్యకర్తల ఆవేశాలను అదుపులో ఉంచారు. చట్టం చూసుకుంటుందని హామీ ఇచ్చారు. హామీ మాత్రమే ఇస్తే సరిపోదని భావించిన లోకేష్ కార్యకర్తల్లో ధైర్యం, భరోసా నింపేందుకు రెడ్ బుక్కి అంకురార్పణ చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో రెడ్ బుక్ చూపించి అక్రమార్కులపై చట్టబద్ధ చర్యలు తీసుకుంటామని చెబుతూ వచ్చారు. లోకేష్ చెప్పినట్లే కూటమి అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ తన పని తాను చేసుకువెళ్తోంది. వల్లభనేని వంశీ లాంటి వారు జైలుకు వెళ్లారు. కొందరికి గుండె ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. జగన్ నిద్రలేని రాత్రులు గడుపుతూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కలవరిస్తున్నారు. దోచుకోవడం సర్వసాధారణం అనుకున్న వైసీపీ నేతలకు ఆ పనులకు శిక్షలు పడ్డం అనేది అక్రమమట. కానీ ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం శిక్ష తప్పదని లోకేష్ రెడ్ బుక్ హెచ్చరిస్తోంది.
పాలనలోనూ అదే మెచ్యూరిటీ. చంద్రబాబు ఐటీ విజన్కు వాట్సాప్ గవర్నెన్స్ జోడించి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు నారా లోకేష్. విద్యా వ్యవస్థ సంస్కరణల్లో, యువతకు ఉద్యోగాల సృష్టిలో, ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకంగా నిలిచారు. ఆయన ప్రసంగాలు పాలనపై అవగాహన, పరిపక్వత ప్రత్యర్థులను సైతం మెచ్చుకునేలా చేశాయి. బీజేపీ అగ్రనేతలతో సమన్వయం, కూటమి ఐక్యతను బలపరచడంలో లోకేష్ నైపుణ్యం అసాధారణం. నరేంద్ర మోడీ స్వయంగా విందుకు ఆహ్వానించడం లోకేష్ స్థాయిని చాటింది. ఇంటా రచ్చా గెలిచిన లోకేష్ టీడీపీ భవిష్యత్తు మరో 40 ఏళ్లు సురక్షితమని చాటారు. ప్రభుత్వంలో, పార్టీలో ఏడాదిలోనే ఘన విజయాలు సాధించిన లోకేష్ వచ్చే 4 ఏళ్లలో ఇంకా ఎంతో సాధిస్తారని ప్రజలు, కార్యకర్తలు ఆశిస్తున్నారనడంలో అతిశయోక్తేమీ లేదు. తిరుపతి నగరపాలక సంస్థకు చెందిన కార్పొరేషన్ ఆస్తులను దోచుకోవడానికి కూటమి ప్రభుత్వ నాయకులు తెగబడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. తిరుపతి నడిబొడ్డులో అత్యంత ప్రైమ్ ప్రాపర్టీగా నగరపాలక సంస్థకు ఉన్నటువంటి ఒకే ఒక్క పెద్ద ఎత్తున విలువ కలిగినటువంటి స్థిరాస్తిని ఈ కూటమి ప్రభుత్వం రేపు జరిగేటువంటి కౌన్సిల్లో అమ్మకానికి తీర్మానం పెట్టడం చూస్తుంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్యగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందో ఈ యొక్క చర్యను చూస్తేనే అర్థమవుతోంది. నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి చాళుక్య లాడ్జ్ తిరుపతి ప్రజలందరికీ కూడా సుపరిచితమే. గతంలో ఇదే చాళుక్య లాడ్జ్ వద్ద చార్మినార్ హోటల్గా నిర్వహించినటువంటి సంగతి కూడా తిరుపతి ప్రజలందరికీ విదితమే. తిరుపతిలోని తాళ్ళపాక పెద్ద గంగమ్మ ఆలయం పక్కనున్నటువంటి ఈ చాళుక్య లాడ్జ్ విస్తీర్ణం 924 అంకణాలు. ఇంత ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఆస్తిని నగరపాలక సంస్థ అమ్మకానికి పూనుకోవడం చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఇలాంటివి భవిష్యత్తులో కానీ ఇలాంటి కార్యాచరణ చేస్తే భూమన అభినయ్ గారి నేతృత్వంలో తిరుపతిలో పెద్ద ఉద్యమానికి తెరలేపిన వారవుతారు. కాబట్టి ఇది దగ్గర 150 కోట్ల స్కామ్. 1 రూపాయి 2 రూపాయలు కాదు, దగ్గర 150 కోట్లు సంబంధించిన స్కామ్. దీంట్లో ఎంతమంది తిమింగలాలు ఉన్నారో, ఎన్ని పెద్ద చేపలు ఉన్నాయో, ఎన్ని పిల్ల చేపలు ఉన్నాయో కూడా అన్నీ కూడా త్వరలోనే బయటపెడతాం. అండమాన్ సముద్రంలో భారత్ అతిపెద్ద చమురు నిల్వలను కనుగొనే దశలో ఉందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ముడి చమురు దిగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. ఆయిల్ దిగుమతుల్లో అమెరికా, చైనా తర్వాత 3వ స్థానంలో భారత్ ఉంది. ముఖ్యంగా దేశీయ అవసరాల కోసం 85% ఆయిల్ని మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలు చూస్తే భారత్ జాక్పాట్ కొట్టినట్లు తెలుస్తోంది. గయానాలోని చమురు నిల్వలకు సమానంగా ఈ నిల్వలు ఉన్నట్లు చెప్పారు. గయానాలో హెచ్ కార్పొరేషన్ సిఎన్ఓఓసి భారీ స్థాయిలో చమురు నిక్షేపాలను కనుగొంది. చమురు నిల్వల ప్రకారం గయానా ప్రపంచంలో 17వ స్థానంలో ఉంది. 11.6 బిలియన్ బ్యారెళ్ల చమురు, గ్యాస్ ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం భారతదేశం రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా వంటి దేశాల నుండి పెద్ద మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. గయానాతో పోల్చదగిన చమురు నిల్వలు అండమాన్ సముద్రంలో కనుగొంటే భారత్ తలరాత మారిపోతుంది. మనం ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గడంతో పాటు విదేశీ మారక నిల్వలు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దూసుకెళ్తోంది. భారతదేశంలో అస్సాం, గుజరాత్, రాజస్థాన్, ముంబై హై, కృష్ణా గోదావరి బేసిన్ ముడి చమురు దొరికే కొన్ని ప్రదేశాలు. విశాఖపట్నం, మంగళూరు, పాదూర్ ప్రాంతాల్లో కూడా వ్యూహాత్మక నిల్వలు ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులలో చమురు, గ్యాస్ కోసం భారత్ అన్వేషిస్తోంది. ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ కంపెనీలు ఆ ప్రాంతాల్లో డ్రిల్లింగ్ చేపడుతున్నాయి. అండమాన్ సముద్రంలో గయానా లాంటి ప్రధాన రిజర్వ్ను కనుగొనడంలో కొంత సమయం దూరంలో మాత్రమే ఉన్నామని నేను నమ్ముతున్నాను. మా అన్వేషణ కొనసాగుతుందని కేంద్ర మంత్రి చెప్పారు. గయానాలోని చమురు నిల్వలతో పోల్చదగిన చమురు నిల్వలను అండమాన్ ప్రాంతంలో భారతదేశం కనుగొనగలిగితే దేశం $3.7 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ నుంచి $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందగలదని ఆయన అన్నారు. ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి చెందిన ఎన్ఆర్ఐ జన సైనికులు, వీర మహిళలతో వర్చువల్ సమావేశంలో ఎమ్మెల్సీ కె నాగబాబు పాల్గొన్నారు.
అణుశక్తి లాంటి విభిన్న స్వభావాలు కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు ఎమ్మెల్సీ నాగబాబు. పవన్ కళ్యాణ్ అణుశక్తి లాంటి విభిన్న స్వభావాలు కలిగిన నాయకుడని కొనియాడారు. నేడు ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి చెందిన ఎన్ఆర్ఐ జన సైనికులు, వీర మహిళలతో వర్చువల్ సమావేశంలో శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యూక్లియర్ అనగానే అది ఒక పేలుడు పదార్థం అనే భావన మాత్రమే సాధారణంగా అందరిలో ఉంటుంది. న్యూక్లియర్ అంటే అణుశక్తి. అణుశక్తి వలన అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది కార్బన్ రహిత శక్తి వనరు, పర్యావరణానికి మంచిది, విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి సమర్థవంతమైన మార్గం. ఇంకా ఇది వైద్య రంగంలో, పరిశ్రమలలో ఉపయుక్తమవుతోంది. అణుశక్తి ద్వారా నీటిని కూడా శుద్ధి చేయవచ్చు. అణుశక్తి లాంటి విభిన్న స్వభావాలు కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని స్పష్టం చేశారు. జనసేన పార్టీపై అభిమానంతో పార్టీకి ఆర్థిక సహకారం అందజేస్తున్న ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి చెందిన ఎన్ఆర్ఐ జన సైనికులు, వీర మహిళలకు నాగబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలన ఏడాది కాలంలోనే ప్రజలకు చేరువైందని చెప్పారు. పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మంత్రిగా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో సఫలీకృతమవుతున్నారని, తల్లికి వందనం పథకంలో భాగంగా 67 లక్షల మంది విద్యార్థులకు గాను 10,091 కోట్ల రూపాయలు ఒకే రోజు అర్హుల ఖాతాలో జమ చేయడం అద్భుతమైన అంశమని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి రోజు 80% మంది పిల్లలకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందజేయడం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం పెట్టడం అభినందనీయమన్నారు. ఈ విషయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్ర గణనీయమైంది. 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సహా రైతు సంక్షేమానికి పలు నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వినూత్నమైన సంస్కరణలతో రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ కేవలం ఒక్క ఏడాదిలోనే 308 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజల మన్ననలను అందుకున్నారని అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిపై కూడా ఎక్కువ దృష్టి సారించాలనే కూటమి ప్రభుత్వం ఆలోచనల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రవాణాకు ప్రధాన వనరైన రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. పశువుల దాహార్తిని తీర్చేందుకు గ్రామాల్లో నీటి తొట్టెల నిర్మాణం, ఏజెన్సీ వాసుల డోలీ కష్టాలు తీర్చేందుకు ఏజెన్సీ ప్రాంతాలకు రహదారులు నిర్మించే ప్రక్రియను చేపట్టారని చెప్పారు. సర్పంచుల వినతి మేరకు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ జాతీయ పండుగలైన స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవం వేడుకలకు ప్రతి ఏడాది గ్రామ స్థాయిలో 10,000 రూపాయలు, మండల స్థాయిలో 25,000 రూపాయలు కేటాయించిన ఘనత పవన్ కళ్యాణ్కే దక్కుతుందని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజాపాలనలో ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తోందని అన్నారు. అనేక సమస్యలను, ఆర్థిక సవాళ్లను దాటుకుని ఏడాది కాలంలోనే పేదల సేవలు, పెన్షన్లు, అన్నా క్యాంటీన్లు, దీపంటూ, తల్లికి వందనం, మత్స్యకార సేవలు లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చామని అన్నారు. మెగా డిఎస్సితో పాటు 16,000కు పైగా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే కార్యక్రమం చేపట్టామని, రాజధాని నిర్మాణం, పోలవరం పనులను మళ్లీ గాడిన పెట్టి రైల్వే జోన్ సాధించడం, స్టీల్ ప్లాంటును పరిరక్షించడం కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమైందని అన్నారు. ప్రస్తుతం టమాటా పంటను ఊజీ ఈగ తీవ్రంగా నష్టపరుస్తోంది. ఊజీ ఈగ కారణంగా కోతకొచ్చిన పంట ఒక్కసారిగా దెబ్బతింటుంది. ఈ ఈగ వాలడంతో టమాటా కాయలు మొత్తం రంధ్రాలు పడుతున్నాయి. ఊజీ ఈగలు పచ్చి, దోర, పండు టమాటాలపై వాలి ఎక్కువగా రంధ్రాలు చేస్తున్నాయి. దీంతో కాయలు మెత్తబడి రంధ్రాల గుండా నీరు కారడం, నాణ్యత తగ్గిపోవడం జరుగుతుంది. ఇప్పటికే టమాటా పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇది చాలదన్నట్టు ఊజీ ఈగ వల్ల కాయ నాణ్యత పూర్తిగా పడిపోయింది. దీంతో మార్కెట్లో కొనేవారే ఉండడం లేదు. ఈ సీజన్లో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా టమాటా సాగు వేసిన రైతులకు ఆశించిన దిగుబడి వచ్చింది. అయితే నాణ్యత లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరో మార్గం లేక రైతులు గ్రేడింగ్ చేసి నాణ్యమైన పంటను విక్రయిస్తున్నారు. నాణ్యత లేని టమోటాను రోడ్డు పక్కన పాడేస్తున్నారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం 7వ మైలు మార్కెట్ సమీపంలో టమాటాను రైతులు పారబోశారు. చాలా ప్రాంతాల్లో ఊజీ ఈగ దెబ్బతో టమోటాలను రైతులు పారబోస్తున్నారు. వినాయక సాగర్ అభివృద్ధి పనుల్లో పెండింగ్లో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఉదయం వినాయక సాగర్ను కోర్లగుంట వద్ద జరుగుతున్న డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వినాయక సాగర్లో స్విమ్మింగ్ పూల్, గ్లో గార్డెన్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాగర్ వాకింగ్ ట్రాక్ నందు పెరిగిన మొక్కలు కత్తిరించి వాకర్స్కు ఇబ్బంది లేకుండా చేయాలని అన్నారు. అక్కడ ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో మొక్కలు నాటాలని అన్నారు. సాగర్ను పరిశుభ్రంగా ఉంచి ప్రజలకు ఆహ్లాదం కలిగించేలా ఏర్పాటు చేయాలన్నారు. కొర్లగుంట ఆరోగ్య ఫార్మసీ వద్ద జరుగుతున్న డ్రైనేజీ కాలువ నిర్మాణాన్ని పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, స్మార్ట్ సిటీ ఈఈ రవి, డిఈ రమణ, రాజు, వెంకట్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మాస్టర్ ప్లాన్ రోడ్లలో స్థలాలు కోల్పోయిన 207 మందికి టీడీఆర్ బాండ్లను పంపిణీ చేశామని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. మాస్టర్ ప్లాన్ రోడ్లలో స్థలాలు కోల్పోయిన లబ్ధిదారులకు మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ టీడీఆర్ బాండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్లు ఏర్పాటులో స్థలాలు కోల్పోయిన వారికి పారదర్శకంగా బాండ్లు పంపిణీ చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామని అన్నారు. ఇందులో అందరి దరఖాస్తులు పరిశీలించి ఆన్లైన్ చేశామన్నారు. పలుమార్లు టీడీఆర్ కమిటీ సభ్యులు ఆన్లైన్ ద్వారా సమావేశమై అన్ని పత్రాలు సక్రమంగా ఉన్న వారిని గుర్తించామని తెలిపారు. ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు 207 మందికి టీడీఆర్ బాండ్లు పంపిణీ చేశామన్నారు. కాగా మంగళవారం ఆన్లైన్ ద్వారా నిర్వహించిన కమిటీ సమావేశంతో పాటు 187 మందిని ఎంపిక చేశామని తెలిపారు. వీరందరూ గిఫ్ట్ డీడ్ ఇచ్చిన వెంటనే టీడీఆర్ బాండ్లు మంజూరు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో డీసీపీ మహాపాత్ర, ఏసీపీలు బాలాజీ, మూర్తి, ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మాసం ముగిసి 5వ మంగళవారం కావడంతో భక్తులు విశేషంగా అంబళ్లు పోసి పొంగళ్లు పెట్టి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. దేశవ్యాప్తంగా తిరుపతి గంగా జాతరకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు తిరుగు ప్రయాణంలో తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ అవుతోంది. చివరి మంగళవారం కావడంతో అమ్మవారు ముత్యాల అలంకరణలో భారీ గజమాలతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మేము తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వచ్చామండి. ఇక్కడ తెలిసింది వేరే వాళ్ళు చెప్పారు, ఇట్లా గంగమ్మ తల్లి చాలా ఫేమస్, శక్తివంతమైన తల్లి, పోయిరండి ఒకసారి అని చెప్పారండి. అందుకని మేము దర్శనం కోసం వచ్చామండి. తల్లిని దర్శించుకున్నాము. చాలా ఆనందంగా, చాలా బాగుందండి. ఇంకా చూడాలనిపిస్తుందండి ఆ తల్లిని. అందుకని మీరు భక్తులు వచ్చి తిరుపతి వచ్చినప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారిని గంగమ్మ తల్లిని దర్శించుకొని మీరు సంతోషంగా ఉండాలని 5వ మంగళవారము ఈరోజు దేవస్థానం సిబ్బంది అమ్మవారిని ఉదయమే ప్రత్యేకమైన అభిషేకాలు చేసి అటు తర్వాత ముత్యపు పందిరితో అమ్మవారిని శోభాయనంగా అలంకరించి మాకంతా దర్శనం భాగ్యం కల్పించారు. దేవస్థానం సిబ్బందికి, అర్చకులకి, అలాగే ఈవో జయకుమార్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి ఏడు మేము ఈ విధంగా వచ్చి అమ్మవారికి వివిధ వేషధారణలతో, తప్పట్లు, తాళాలతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాము. అలాగే ప్రసాదాలు పెడతాము. అమ్మవారి అనుగ్రహంతో మనం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆమె చల్లని చూపులతో మనం అంతా సుఖంగా జీవించాలని, పిల్లలు మంచి చదువుకోవాలని ఆశిస్తూ జై గంగమ్మ తల్లి. సిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయమైన సమస్యల సాధనకై ఎంఆర్పల్లి సర్కిల్లోని డిస్ట్రిక్ట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీస్ వద్ద సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్మికుల హోదా పెంచాలని, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ధర్నా అనంతరం డిస్ట్రిక్ట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసర్తో సిఐటియు నేతలు చర్చలు జరిపారు. కార్మిక శాఖకు, టీటీడీ యాజమాన్యానికి, సిమ్స్ యాజమాన్యానికి, మొత్తం ప్రజాప్రతినిధులందరికీ కూడా సమ్మె నోటీసులు పంపించి దాదాపు 12-13 రోజులు పూర్తి వస్తూ ఉంది. ఈ 13 రోజులు కంటిన్యూ కూడా కార్మికులు నల్ల రిబ్బన్లు వేసుకొని, డిమాండ్తో కొన్ని బ్యాడ్జీలు వేసుకొని దాదాపు 13 రోజులుగా డ్యూటీలు చేస్తూ ఉన్నా. ఈ యొక్క డిమాండ్లు, ఈ సమ్మె సంబంధించినటువంటి నిరసనను స్వయంగా డైరెక్టర్ పరిశీలిస్తూ ఉన్నా కూడా కనీసం పిలిచి మాట్లాడి చర్చించి సమస్య పరిష్కరించాలనేటువంటి కనీసమైనటువంటి ధ్యాస కూడా లేకుండా సిమ్స్ యాజమాన్యం చాలా మొండిగా, మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంది. స్విమ్స్ హాస్పిటల్ నందు కోవిడ్పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ అధ్యక్షతన డైరెక్టర్ మీటింగ్ హాల్ నందు కోవిడ్పై సమీక్షా సమావేశం నిర్వహించినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు.
స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ స్విమ్స్ హాస్పిటల్ నందు కోవిడ్ పేషెంట్లకు కావాల్సిన అన్ని వైద్య సామాగ్రిని మరియు బెడ్లను సిద్ధం చేసుకోవాలని, కోవిడ్ పేషెంట్ల కోసం ఇప్పుడు ఉన్న 6 బెడ్లను మరింత పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇంతకుముందు కోవిడ్ వచ్చినప్పుడు స్విమ్స్లో అందరూ చాలా బాగా వైద్య సేవలు అందించారని, ఒకవేళ ఇప్పుడు కూడా కోవిడ్ ఎక్కువ వ్యాప్తి చెందితే అందరూ వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ అలోక్ సమంత్రే, మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ వెంకటరమణ, కోవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ భార్గవ్, డాక్టర్ రామకృష్ణ, నర్సింగ్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, డిడి శ్రీమతి ప్రసన్న లక్ష్మి, ఎంఎస్డబ్ల్యూ ప్రసాద్, ఇన్ఛార్జ్ ఫార్మసిస్ట్ బాబు సురేష్, రాజు, ఏడి రజని, నెట్వర్క్ ఇంజనీర్ ప్రణయ్ తేజ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ గృహ వినియోగదారులకు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద సోలార్ రూఫ్ టాప్ను నిర్మించుకొని విద్యుత్ బిల్లు ఆదా చేసుకోవచ్చని ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెన్నకోట చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. ఏపీ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ డిఈ వెన్నకోట చంద్రశేఖరరావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏడీలు ఆంజనేయులు, మునిప్రసాద్, జయప్రకాష్, రమేష్లతో కలిసి చంద్రశేఖరరావు మాట్లాడుతూ ఈ నెల 18, 19 తేదీలు బుధ, గురువారాల్లో తమ ఆఫీసులో హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ సోలార్ విద్యుత్ అవకాశాన్ని పొందగోరువారు ఓల్డ్ తిరుచానూరు రోడ్డులోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు. 30,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. 2 కిలోవాట్లకి 60,000, 3 కిలోవాట్లకి 72,000. అంటే 3 కిలోవాట్లు దాటిన తర్వాత కూడా మ్యాక్సిమం సీలింగ్ వచ్చి 75,000. ఇది ప్రతి ఒక్క గృహ వినియోగదారుడికి ఇది వర్తిస్తుంది. అదేవిధంగా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్య మనకి 20 లక్షల గృహాలకి ఈ సోలార్ చేసుకునే టార్గెట్ కూడా ఫిక్స్ చేసినారు. దానిలో భాగంగా రీసెంట్గా బీసీలకు కూడా తీసుకున్న లోన్ ప్రకారంగా మ్యాక్సిమం 20,000 రూపాయల సబ్సిడీ. అంటే తిరుచానూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా మణి బాధ్యతలు చేపట్టారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా మణి బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీలో భాగంగా రేణిగుంటలో పనిచేస్తున్న మణి తిరుచానూరు పంచాయతీ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. 3 సంవత్సరాల పైగా జిల్లాలోని మేజర్ పంచాయతీ అయిన తిరుచానూరు గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ పాలనలోనే కొనసాగింది. ఎట్టకేలకు పంచాయతీకి రెగ్యులర్ కార్యదర్శిని నియమించారు. ఈ సందర్భంగా నూతన కార్యదర్శి మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తిరుచానూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టానని, పద్మావతి అమ్మవారి చెంత పనిచేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. అదేవిధంగా పంచాయతీలో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తానని, త్రాగునీటి సమస్య లేకుండా పరిష్కరిస్తానని చెప్పారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా నేరుగా చెప్పవచ్చని కోరారు. అదేవిధంగా అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు పెద్దపీట వేస్తానని తెలిపారు. అనంతరం పలువురు నూతన పంచాయతీ కార్యదర్శికి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో పనిచేసిన పంచాయతీలు కూడా అదేవిధంగా నేను ఎస్డబ్ల్యూపీసీ కానీ ఇతర డ్రింకింగ్ వాటర్ కానీ లైటింగ్ కానీ ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా చూస్తాను. అదేవిధంగా ట్యాక్స్ కలెక్షన్స్ కూడా ఎక్కడ గ్యాప్స్ ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గానే వెళ్ళి కన్విన్స్ చేసి అయినా మ్యాక్సిమం వసూలు చేసేస్తాను. ఎవరైనా ముండి బకాయిలు ఉంటే కూడా వాళ్ళు మ్యాక్సిమం మీ ప్రాబ్లం ఏంటి, కట్టేదాంట్లో ఇబ్బంది ఏమని డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ దగ్గరనే కన్విన్స్ చేసి కూడా కట్టేదానికి నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నట్లు. దాని పక్షంలో ఇంకా చట్ట ప్రకారం మనము వెళ్ళాల్సి వస్తుంది. చట్ట ప్రకారం వెళ్తే మళ్ళీ ప్రాసెస్ వేరే విధంగా మనం తిరుక్కోవాలా, వాళ్ళు తిరగాల. అందువల్ల మ్యాక్సిమం వాళ్ళ దగ్గరనే కట్టించేదానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను. నేను గతంలో పనిచేసిన స్టేషన్లు కూడా ఆల్రెడీ 90%, 95% వసూలు చేసిన. ఇంకా గవర్నమెంట్ తరఫున ఏదైనా బిల్డింగ్స్ ఉంటే అది పెండెన్స్ పడుతుంది, అది కామన్. అది దాన్ని మనం ఏం చేయలేము. ఇక్కడ వచ్చింది ఏమంటే అమ్మవారి సన్నిధికి మెయిన్గా పారిశుద్ధ్యం మెరుగుపరచాల, ఫిట్గా ఉండాలి దినదినం. ఎందుకంటే యాత్రికులు ఎక్కువ, విఐపీలు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి చూస్తే అందంగా కనపడాలి. మన గ్రామం తిరుచానూరు గ్రామ పంచాయతీ వచ్చినామంటే బ్రహ్మాండంగా ఉందని వాళ్ళు 10 మందికి బయట పోయి చెప్పాలి. అమెరికా రోడ్లు నిరసనకారులతో నిండిపోయాయి. కొన్ని లక్షల మంది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.
ట్రంప్ అక్రమ వలసదారుల అరెస్టులకు ఆదేశించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, వలసదారుల హక్కులను కాపాడండి అనే నినాదాలతో అమెరికా వీధులు, పార్కులు, ప్లాజాలు హోరెత్తాయి. పలు నగరాల్లో భారీ ప్రదర్శనలు జరగ్గా పోర్ట్లాండ్లో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. సాల్ట్ లేక్ సిటీలో జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించారు. న్యూయార్క్, డెన్వర్, షికాగో, ఆస్టిన్, లాస్ ఏంజల్స్లలో ట్రంప్ వ్యతిరేకులు కవాతు నిర్వహించారు. డ్రమ్స్ వాయిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొందరు నో కింగ్స్ బ్యానర్లు ప్రదర్శించారు. డౌన్ టౌన్లు, చిన్న పట్టణాలు నిరసన ప్రదర్శనలతో కిక్కిరిసిపోయాయి. వందలాది నిరసన కార్యక్రమాలలో లక్షల మంది అమెరికన్లు పాల్గొని ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్లోని సైనిక పరేడ్కు హాజరయ్యారు. ఒకవైపు ఆందోళనలు, మరోవైపు సైనికుల కవాతుతో వాషింగ్టన్ హోరెత్తింది. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01,830 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 9,207 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,09,800 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 112 రూపాయల 80 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ట్రంప్పై పెరుగుతున్న వ్యతిరేకత, రోడ్లపైకి లక్షలాది నిరసనకారులు, కాల్పుల్లో పలువురు మృతి. జాక్పాక్ కొట్టిన భారత్, అండమాన్ సముద్రంలో భారీగా ఆయిల్ నిల్వలు. పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు, అణుశక్తి, ఎమ్మెల్సీ నాగబాబు వెల్లడి. విమర్శలకు కేంద్ర బిందువు నుండి వేటాడే శక్తిలా, లోకేష్ ట్రాన్స్ఫర్మేషన్ వైసీపీ నేతలకు విస్మయం కలిగిస్తోంది. కుప్పంలో మహిళపై దాడి, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. ఊజీ ఈగ దెబ్బ, టమోటాను పడేస్తున్న రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.